పోస్టులు పెట్టడము, ఎఫ్బీలో యాక్టివ్గా ఉండటము అన్ని కూడా మర్చిపోండి. అదంతా ఇన్నాళ్ళు చేసాం. అది కాదు, మనం ఎంత మంచి పోస్ట్ పెట్టామనేది ఇప్పుడు లెక్కలోకి రాదు. ఎంత బాగా ఎలక్షనీరింగ్ చేసామో లెక్కలోకి వస్తుంది. కాబట్టి అందరూ కూడా మీరు ఏ బూత్కి వెళ్తున్నారో డిసైడ్ అవ్వండి. అక్కడ నుండి తప్పనిసరిగా ఆ బూత్ తాలూకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఫీల్డ్ లోకి ఇవాళే వెళ్ళి ఆ బూత్ లో ఉన్నటువంటి బూత్ కన్నర్ని కలవటం, అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ సేవా మిత్రులను కలవటం, కలిసి వాళ్ళ చేత యాప్ ని కొత్త ప్లే స్టోర్ లో కొత్త యాప్ ని డౌన్లోడ్ చేయించటము, పాత యాప్ ని కొత్త వర్షన్ ని డౌన్లోడ్ చేయించటము, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎక్కిచ్చేసి వాళ్ళందరికీ అవసరమైతే ట్రైనింగ్ ఇచ్చి 1 అరగంట మీరు అందరినీ యాక్టివేట్ చేయవలసింది కోరుతున్నాను. ఎక్కువ టైం వృధా చేయను. దయచేసి అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే 1 అవర్ లో మాక్సిమం డౌన్లోడ్ చేయండి. మాక్సిమం గా మనం బూత్ కన్నర్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బ్రహ్మయ్య గారిని మాట్లాడి క్లోజ్ చేయవలసింది కోరుతున్నాను. సార్ బ్రహ్మయ్య గారు మాట్లాడండి సార్. బ్రహ్మయ్య గారు మాట్లాడండి సార్. బ్రహ్మయ్య గారు మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు, కలవట్లేదమ్మా. ఈ ఫోన్ నుంచే మాట్లాడతారు. ఫోన్ నుంచి. అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కొద్దిగా చెప్పారు ఎట్లా ఏంటి అనేది. సో ఇది మనం కంటిన్యూస్ గా డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ ఇప్పటి వరకు ఆల్ మీరు మీ కోర్ జిల్లా లీడర్షిప్ టీం, అక్కడి నుంచి అసెంబ్లీ కోఆర్డినేటర్స్, అక్కడి నుంచి అసెంబ్లీ లెవెల్లో మండల వారీగా టీం, దట్ ఈస్ గెటింగ్ అసెంబ్లీ కోఆర్డినేషన్ కోర్ టీం. ఒక 10 members ఉండాలి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఏది కూడా మనం ఒక్కమే కమ్యూనికేట్ చేయలేం. 10 మంది అక్కడి నుంచి లీడర్షిప్ కావాలి. వాళ్ళు గ్రామాల వారి ఆల్రెడీ మనకు గనక ఆ బూత్ లో అందుబాటులో ఉంటే, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, సీలియన్ ఆర్మీ యాప్ ద్వారా వాళ్ళని బూత్ వారిగా మనం అసైన్మెంట్ చేసుకోవచ్చు. బై 2 o'clock ఇది చేసుకోవాలి. మాక్సిమం 46,000 45,920 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. అన్నిటికీ అసైన్మెంట్ చేసే ఒక వర్కౌట్ జరగాలి. దిస్ ఈస్ వెరీ క్రిటికల్ వర్క్ ఫర్ ద పార్టీ యాజ్ ఆఫ్ నౌ. అక్కడి నుంచి ఏదన్నా ఇష్యూస్ ఉంటే దయచేసి ఇమ్మీడియట్ గా ఎక్కడికక్కడ మీరు మాట్లాడుకోండి. మన మీద ఎన్ని కుట్రలు చేయాలని చూసినా గాని నారా చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నీ పిల్లల్ని, భార్య బిడ్డలందరినీ పక్కన పెట్టి అవసరమైన పార్టీ కంటే కూడా ఈ రాష్ట్రమే ముఖ్యం అని చెప్పేసి ఆయన కృషి చేస్తూ ఉంటే, శత్రుత్వం ఎందుకు వచ్చింది? మోడీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి, వీళ్ళందరూ కూడా ఎందుకింత మన ఆంధ్రప్రదేశ్ పగబట్టున్నారు? ఈ సమయంలో నాయకుడికి అండగా నిలవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సోల్జర్. వీఆర్ అన్ ఆర్మీ. ఎంతమందిని కొంటాడు, ఎంతమందిని భయపెడతాడు? నో బడీ, నన్ ఆఫ్ అస్ ఆర్ వరీడ్ అబౌట్ ఇట్. ప్రతి ఒక్కళ్ళు 10 మందిని కదిలించాలి, నడిపించాలి, నాయకత్వం వహించాలి. ఫ్రెండ్స్, ఈ ఎలక్షన్ మనది. మీరే క్యాండిడేట్ అని ఫీల్ అవ్వండి. నారా చంద్రబాబు నాయుడు గారే క్యాండిడేట్. ఇంకే డిఫరెన్సెస్ ఉండకూడదు. మనమే డ్రైవ్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ మన మెంబర్షిప్ 86,000 members ఉన్నాము. ఇది 10 times మెంబర్షిప్ ఉన్నట్టుగా మనం 10 members ని ఎక్కువ మోటివేట్ చేయాలి, ప్రతి చోట చేయాలి. దీనికి సంబంధించి మనం సూక్ష్మంగా చేయాల్సిన 4 పనులు. పొద్దున 5 గంటలు లేస్తాం. ముఖ్యమైన మన వాళ్ళు 10 మంది నీ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీంతో మాట్లాడుకొని రెడీ అయిపోయి 6:30 కల్లా బూత్కి వెళ్తాం. ఈ సేవా మిత్ర యాప్ మనం ఇప్పుడు ఇమీడియట్ డౌన్లోడ్ చేసుకోబోతున్నాం. అందరూ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ బూత్ ఉండాలనుకుంటున్నారో మీ సిబిఎన్ఆర్ మీ లీడర్షిప్ తో మాట్లాడి, ఇగో నేను పలాని గ్రామంలో ఉన్న పలానా బూత్ లో ఉండబోతున్నా అంటే అది ఒక అసైన్మెంట్ వస్తుంది. దానికి తగ్గట్టుగా మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ పంపిస్తాం. అది తీసుకొని రేపు మార్నింగ్ 6:30కి వెళ్ళిన వెంటనే వస్తున్న వాళ్ళని వచ్చినట్టుగా ఓటర్ల యొక్క అటెండెన్స్ తీసుకోవడమే. దట్స్ ఇట్. ఇదిగో మానం బ్రహ్మయ్య వచ్చాడు, ఓటేశాడు. నేను అక్కడికి వెళ్ళి మానం బ్రహ్మయ్య పేరు సెలెక్ట్ చేసుకోవడం, ఆయనకి అటెండ్ అయ్యాడు అని పెట్టమే. ఇంకంత మించి ఇక్కడ ఏమీ లేదు.
ఇది కాకుండా అక్కడ ఏమన్నా ఇంకా బూత్ దగ్గర అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఇంకేమైనా ఇబ్బంది వచ్చినా అది మనం మన వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేస్తే స్టేట్ పార్టీ నుంచి, జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి, లోకల్ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఆ ఇష్యూని హ్యాండిల్ చేసి మనం దాన్ని వర్కౌట్ చేద్దాం. సో దీనికి సంబంధించి లీడర్షిప్ టీం మీకు అసెంబ్లీ వారీగా 250 పోలింగ్ బూత్లు ఉన్నాయి ఆన్ అన్ యావరేజ్ అనుకుంటే, దానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అయితే మన బూత్ కోఆర్డినేటర్ ఉన్నారో వీళ్ళందరితో ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకుంటూ ఇంటూ 10 మెంబర్స్ మనం మొబిలైజ్ చేయాలి. సో దీనికి సంబంధించి సీఎం గారు ఆల్రెడీ ఎట్టి పరిస్థితిలో ఎవరు చేయలేకపోయినా సిబిఎన్ ఆర్మీ చేయగలుగుతుంది నమ్మకం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా ప్రతి ఒక్కళ్ళు ఒక నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, సిబిఎన్ ఆర్మీ లీడర్ గా, ఒక ఆర్మీగా దీన్ని డెలివర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకు మించిన అదృష్టం ఎవరికి రాదు. పార్టీకి ఇంత ఒక క్రైసిస్ టైంలో నిలబడే అదృష్టం మనకు వచ్చింది. Let us prove ourselves to call worthy of CBN Army. And in this regard, ఎవరికి issues ఉన్నా కానీ please come back to us. All district leadership, please coordinate your teams. Immediate గా మీకు ఒక 1000 మెంబర్స్ నాయకత్వం వహించే వాళ్ళు లైనప్ అయిపోవాలి. మీ దగ్గర ఒక 20 మెంబర్స్ లీడర్షిప్ టీమ్ ఉంటారు. ఇమీడియట్ గా దే ఇన్ టర్న్ విల్ కోఆర్డినేట్ 500 మెంబర్స్, అంటే 20 మెంబర్స్ కోఆర్డినేట్ చేస్తారు. దట్ బికమ్స్ 400 మెంబర్స్. దట్ లీడర్షిప్ టీమ్ ఇన్ టోటల్ గ్రామ స్థాయి వరకు మనకు వచ్చేసేయాలి. మీద ఏదన్నా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ టాక్ టు us through that WhatsApp or personally. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపరేటర్ ఎవరన్నా 1 or 2 మెంబర్స్ మా వాళ్ళు సీనియర్ లీడర్స్ ఎవరైనా మాట్లాడాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు 2 నొక్కి తీసుకోవచ్చు. సార్తో ఎవరైనా మాట్లాడాలి అంటే మొబైల్ ఫోన్లో ఉన్న 0 బటన్ ప్రెస్ చేయగలరు. జీరో బటన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. మొబైల్ ఫోన్లో ఉన్న 0 బటన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. సార్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు సార్. No problem అండి. We'll close the call. We are on the job. Yes. కొండయ్య గారు మాట్లాడుతూ ఉంటున్నారు సార్. హలో, చెప్పండి. నమస్కారం అండి. దాదాపు అంటే వెస్ట్ గోదావరి టీమ్స్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. ఈస్ట్ గోదావరి వెంకట గారు చేస్తున్నారు. అయితే కొంచెం మేబీ ఇంకో 2-3 అవర్స్ లో మనకి మొత్తం అందరినీ కూడా మోటివేట్ అవుతారు. ఏ కాన్స్టిట్యున్సీస్ వాళ్ళకి ఏదర్ ఫిజికల్ గా మీట్ అవడం కానీ, లేకపోతే వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుని చేసుకోవడం కానీ చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ మేము ఉన్నాం, అందరూ టీం వచ్చారు, వాళ్ళు అందరూ వింటున్నారు మీరు చెప్పే సమాచారం అంతా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సేవామిత్ర యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అనేది ఎట్లా వస్తుంది అనేది ప్రాథమికంగా వచ్చిన ఫస్ట్ ఇష్యూ. సో అందరూ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళకి ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ జరుగుతుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మనం సింగిల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయినా ఇస్తున్నామా లేకపోతే ఎట్లా అండి? వన్ క్వశ్చన్ సార్, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాను. ఒక 10-15 మినిట్స్ లో యూజర్ ఐడి పాస్వర్డ్స్ అనేవి వస్తాయి. జిల్లా లీడర్షిప్ పంపిస్తాము. మీకు ఇమీడియట్ గా మీరు చేయాల్సిన వాళ్ళు త్రూ దట్ ఎక్సెల్ మీరు తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళ ముందు ట్రైన్ అయిపోవచ్చు. ట్రైన్ అయిపోయిన తర్వాత మీరే మిగతా వాళ్ళకి లాస్ట్ రన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చేస్తారు. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. ఈ ట్రైనింగ్ ప్రాసెస్ మీకు హార్డ్లీ ఒక 2 minutes or 3 minutes, మాక్సిమం 5 minutes అంతే, ఏం లేదు. ఇట్స్ ఓన్లీ అటెండెన్స్ టేకింగ్ ప్రాసెస్ అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయాలి? ఓకే, ఒకసారి శ్రీకాంత్ సోంపల్లి గారు, అనంతపురం జిల్లా, బెన్హర్ కర్నూలు జిల్లా, మీరు లైన్ లో ఉన్నారా? తీసుకోగలుగుతారు మీరేమన్నా నంబర్లో చెప్తే తీసుకోగలుగుతారు. సార్ కర్నూలు జిల్లా నుంచి బెన్హర్ గారు ఉన్నారు. ఇవ్వండి, అన్మ్యూట్ చేయండి. అలానే శ్రీకాంత్ సోంపల్లి, అనంతపురం జిల్లా, తర్వాత తీసుకోండి. ఎన్నర గారు వినిపిస్తా అండి? శ్రీకాంత్ గారు మాట్లాడండి సార్. నమస్కారం అండి. శ్రీకాంత్ గారు చెప్పండి. బ్రహ్మ గారు, ఇక్కడ వచ్చిన డౌట్ అండి. ఇప్పుడు మనం బూత్ లెవెల్ మ్యాపింగ్ చేస్తున్నాం సిబిఎన్ ఆర్మీ యాప్ లో కాన్స్టిట్యున్సీ వారిగా. ఇప్పుడు డేటా అంతా మీరు బ్యాకప్స్ తీసుకుని వారందరికీ ఇండివిజువల్ గా సేవామిత్ర క్రెడెన్షియల్స్ సెట్ చేస్తారా, లేదంటే యూనిక్ గా మొత్తం మన సభ్యులందరికీ కలిపి ఒకే యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేయిస్తారా?
ఒకటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నది. ఎవరికి వాళ్ళు యూనిక్ ఐడి ఉంటుందండి. అది వాళ్ళు కమ్యూనికేట్ చేస్తా మీకు పంపిస్తాం. ఓకే, ఒకే యూనిక్ ఐడి కెన్ యూజ్ ఆల్. ఒకే యూజర్ ఐడి అని మన వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు, అదే కదండి మీరు అనేది? ధనమయ్య గారు, హలో. ఒకే యూజర్ ఐడి ఉంటుంది, దాన్ని మొత్తం మన వాళ్ళందరూ యూజ్ చేయొచ్చు. ఓకే, ఒక యూనిక్ యూజర్ ఐడి కాన్స్టెన్సీ వైజ్ వస్తాయి. యూజర్ ఐడి పాస్వర్డ్ పంపిస్తాం శ్రీకాంత్, వాళ్ళకి పంపించండి. థ్యాంక్ యూ. దాన్ని మీరు మన మండల్ లెవెల్ లీడర్షిప్ ద్వారా వాళ్ళు పంపించేసి పర్సనల్ గా మాట్లాడి, ఇట్ ఈస్ వెరీ